హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టాక్స్. నేను మీ గీతారాణి. ఎలా ఉన్నారు? కుకింగ్ అనగానే మనకి పేషెన్స్ గుర్తొస్తుంది. జస్ట్ లైక్ దిస్ స్టఫ్డ్ కాకరకాయ. ఈ కాకరకాయ ఫ్రైకి ఓపిక, రైట్ మసాలాస్ అండ్ స్లో కుకింగ్ కావాలి. నేను కంగారుగా చేసేసా అనుకోండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. కానీ నేను టైం తీసుకున్నాను కాబట్టి టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి రిలేటెడ్గా ఒక విషయం మాట్లాడుకుందామా? బిజినెస్లో ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది, అప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు మార్వడీస్. దే హ్యావ్ ఎ వెరీ ఫేమస్ కాన్సెప్ట్ కాల్డ్ 1000 days ప్లాన్. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాక ఒక ఫస్ట్ ఫ్యూ మంత్స్ ప్రాఫిట్ కోసం అని కాకుండా అట్లీస్ట్ ఒక 1000 days అంటే 3 years వరకు పేషెన్స్తో నడిపిస్తే సక్సెస్ తప్పకుండా వస్తుందని వాళ్ళు నమ్ముతారట. ఈ 1000 days వాళ్ళు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అంటే మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం, మరియు కస్టమర్స్ని ఒక ట్రస్ట్ని బిల్డప్ చేసుకోవడం, వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారట. అంతేకాదు, నేను ఈ కర్రీకి మసాలా స్లోగా స్టఫ్ చేసినట్టుగా బిజినెస్లో కూడా డెడికేషన్తో పాటు స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ వస్తుందని వాళ్ళు నమ్ముతారట. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేస్తారట. వాళ్ళ నమ్మకం ఏంటంటే 3 years కంటిన్యూ చేసి లాసెస్ ఉన్నా, స్ట్రగుల్స్ ఉన్నా ఖచ్చితంగా ఒకరోజు ప్రాఫిటబుల్ అవుతుంది అని బాగా గట్టిగా నమ్ముతారు. అండ్ దట్స్ వై దే సే ప్రౌడ్లీ, దందా 1000 दिन చలే. లైఫ్లో కూడా అదే కదా, వెదర్ ఇట్స్ కెరియర్, కుకింగ్ ఆ పర్సనల్ గ్రోత్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ఓడిపోకుండా పేషెన్స్తో ట్రై చేస్తే మంచి సక్సెస్ అండ్ టేస్ట్ఫుల్ డిషెస్ మనకు దొరుకుతాయి అన్నమాట. సక్సెస్ ఈజ్ జస్ట్ లైక్ దిస్ కరేలా ఫ్రై. స్టార్టింగ్లో కొంచెం బిటర్గా ఉన్న పేషెన్స్తో మనం ప్రేమగా అండ్ రైట్ ప్రాసెస్తో తయారు చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో రిమెంబర్, patience is not about waiting. It's about how consistently and wisely you work while waiting అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. స్టే ట్యూన్ టు గీతాస్ కిచెన్ టాక్స్. మరికొన్ని మాటలతో మళ్ళీ కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.